స్వామీజీ, మిమ్మల్ని మరోసారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. వీడు నా కొడుకు స్వామి. గవర్నమెంట్ జాబ్ కోసం మొన్న రాసిన ఎగ్జామ్లో పాస్ అవ్వలేదని చాలా డల్ అయిపోయాడు. అడిగితే చనిపోవాలనిపిస్తుంది అంటున్నాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే ముందు మీతో 4 మంచి మాటలు చెప్పించాలని తీసుకొచ్చాను స్వామి. నీ పేరేమిటి? పరశురాం స్వామి. ఏం చదువుకున్నావు? డిగ్రీ పాస్ అయ్యాను స్వామి, 90%తో. 90%తో పాస్ అయిన నువ్వు గవర్నమెంట్ జాబ్ ఆశించడం ఆశ్చర్యంగా ఉంది. గవర్నమెంట్ జాబ్ నాకు కల స్వామి. కళ. మనిషి జీవితాన్ని నిర్దేశించేది కళ కావాలి గాని భవిష్యత్తు లేకుండా చేసేది కళ కాకూడదు. జీవితం అనేది చాలా చిన్నది పరశురాం. దాన్ని అర్ధాంతరంగా ముగించాలనుకోవడం అవివేకమే అవుతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకుని నిన్ను కని పెంచిన తల్లిదండ్రులకి క్షోభ కలిగించొద్దు. నువ్వెప్పుడైనా భగవద్గీత చదివావా? లేదు స్వామి. ఒక్కసారి చదువు. అందులో నీ ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అలాగే స్వామి. ఇంకెప్పుడు చనిపోతానన్న మాట అనవుగా? అనను స్వామి, అనను. స్వామి, జిఆర్కే గారు రేపు ఇక్కడికి వస్తానంటున్నారు. మీ పర్మిషన్ కోసం అడిగారు. జిఆర్కే గారా? ఆ రాజకీయ నాయకుడికి నాతో ఏం పని? పోయిన ఎలక్షన్స్ లో ఓడిపోయారు కదా, మీ ఆశీర్వాదం ఉంటే బాగుంటుందంటున్నారు. వారికి చెప్పు, ప్రజల ఆశీర్వాదం తప్ప ఎవరి ఆశీర్వాదం ఆయనకి పనిచేయదని. ప్రజలకి సేవ చేస్తేనే వారు ఆశీర్వదిస్తారు. అది కాదు స్వామి, వారు చాలా బతిమాలుతున్నారు. వద్దు మల్లికార్జున్, ఇక్కడి వరకు వస్తానన్నప్పుడే అతని ఉద్దేశం అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి నాతో మాట్లాడితే ఆ పరిచయంతో రాజకీయాలు చేస్తాడు. అది నాకిష్టం లేదు. స్వామి, మన కాంపౌండ్ వాల్ బయట ఒక అమ్మాయి పడుంది. స్వామి, బ్రతికే ఉన్నారు. తీసుకురండి లోపలికి. ఎవరు మీరు? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను ఏం చేయకండి. కంగారు పడకమ్మా, నువ్వు చాలా సేఫ్ ప్లేస్ లో ఉన్నావు. అయినా అసలు నువ్వెవరు? ఇక్కడి వరకు ఎలా వచ్చావు? మీరు? వారు స్వామీజీ గారు. స్వామి, మీరా? చెప్పమ్మా, అసలు ఏమైంది? స్వామి, నా పేరు హారిక, అనాథని. చదువు పూర్తయ్యాక బయటకొచ్చి ఓ కంపెనీలో రిసెప్షనిస్ట్ గా జాయిన్ అయ్యాను. అది చాలా పెద్ద కంపెనీ, కానీ సీక్రెట్ గా చేసేది మాత్రం అమ్మాయిల అమ్మకం. నన్ను కూడా అలాగే అమ్మేద్దామని ప్రయత్నిస్తే తప్పించుకొని బయటపడ్డాను. ఇక్కడికి వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోయాను. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. మల్లికార్జున్, ఫోన్ తీసుకో. వద్దు స్వామి, వాళ్ళకి పోలీసులతో, రాజకీయ నాయకులతో కూడా సంబంధాలున్నాయి. వాళ్ళ అండతోనే ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు మీరు నన్ను పోలీసుల దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళు మళ్ళీ నన్ను మా బాస్ కి అప్పచెప్పేస్తారు. వాళ్ళది ఒక పెద్ద నెట్వర్క్ స్వామి. ఒక అమ్మాయి మీద కన్ను పడిందంటే ఆ అమ్మాయి చుట్టూ కనీసం 10 మంది నిఘా ఉంటుంది. ఈ సిటీలో ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి తెలిసిపోతుంది. టైం చూసి కిడ్నాప్ చేసేస్తారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక నేరం జరుగుతున్నప్పుడు చట్టం దృష్టికి తీసుకెళ్లకుండా ఎన్నాళ్ళని ఆగుతాం? నేరం జరిగిందని చెప్పినా న్యాయం జరిగింది స్వామి. పోలీసులకి చెప్పకుండా బయటికి వెళ్ళినా వాళ్ళను పట్టేసుకుంటారు. మరేం చేస్తావు? పోనీ ఇక్కడే ఉండిపోతావా? ఇక్కడుండొచ్చా స్వామి? ఇక్కడికి చాలా మంది భక్తులు మనశ్శాంతి కోసం వస్తారు. ఆ పరమాత్మ గొప్పతనాన్ని తలుచుకుంటూ కొంతమంది ఇక్కడే ఉండిపోతారు.
నువ్వు ఉండాలనుకుంటే ఇక్కడే ఉండు. అలాగే స్వామి, ఇక్కడే ఉండి మీకు సేవలు చేసుకుంటాను. మంచిదమ్మా. నేను వడ్డిస్తాను. వద్దు వద్దు, ఆయన చాలా నిష్ఠాగరిష్ఠులు. నేను తప్ప ఎవరు వడ్డించినా ఆయన ఊరుకోరు. నేనే వడ్డిస్తాను. అలాగే. ఉమ్. హారిక, స్వామి, నిద్రపోండి స్వామి. పర్వాలేదు. నువ్వేంటిలా? ఇక్కడ పవిత్ర వాతావరణం చూసిన తర్వాత, మీ ప్రవచనాలు విన్న తర్వాత నాలో కలిగిన మార్పు స్వామి ఇది. మీ భక్తురాలిగా కాకుండా శిష్యురాలిగా మారితేనే ఆ పరమాత్మ సన్నిధానంలో ఇంకాస్త ప్రశాంతంగా ఉంటాననిపించింది. చాలా సంతోషం. ఇంతకీ మల్లికార్జునేడి? పనుందని బయటికి వెళ్ళాడు. మీరు పడుకోండి స్వామి. సరే, నువ్వెళ్ళు. లేదు స్వామి, మీ కాళ్ళు నొక్కి వెళ్తాను. ఆ, వద్దు, నువ్వెళ్ళు. పర్వాలేదు స్వామి, మీకు సేవ చేసే ఏ చిన్న అవకాశాన్ని నేను వదులుకోలేను. ఇక చాలమ్మా, వెళ్ళు. అలాగే, మంచిది. స్వామి, రమ్మన్నారట? అవును హారిక, నువ్వు వచ్చి నెల రోజులైంది. ఈ ఆశ్రమంలో అందరితో బాగా కలిసిపోయావు. తెలివైన దానివి. అందుకే నిన్ను మన ట్రస్ట్ తరపున పనిచేస్తున్న అనాథాశ్రమానికి మేనేజర్గా పంపిద్దాం అనుకుంటున్నాను. నన్ను క్షమించండి స్వామి, నేనెక్కడికి వెళ్ళను. ఏ, ఎందుకు? ఈ ఆశ్రమాన్ని మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. ఓ, అదా. అది కూడా ఆశ్రమం లాగానే ఉంటుంది. కానీ అక్కడ మీరుండరుగా. మీకు సేవ చేయకుండా నేనుండలేను స్వామి. హారిక, చదువుకున్న దానివి, ఎంతో భవిష్యత్తు ఉన్నదానివి. బయట ప్రపంచంలోకి వెళితే వద్దు స్వామి, ఆ ప్రపంచం నాకొద్దు. నాకు మీ ప్రపంచమే కావాలి. ఇంకా చెప్పాలంటే మీరే నా ప్రపంచం. మీకు సేవ చేయకుండా నేనుండలేను స్వామి. హారిక, చదువుకున్న దానివి, ఎంతో భవిష్యత్తు ఉన్నదానివి. బయట ప్రపంచంలోకి వెళితే వద్దు స్వామి, ఆ ప్రపంచం నాకొద్దు. నాకు మీ ప్రపంచమే కావాలి. ఇంకా చెప్పాలంటే మీరే నా ప్రపంచం. చూడు హారిక, ప్రతి వ్యవస్థలోనూ సమాజంలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. నువ్వు ఆ సమాజానికి భయపడితే ఎలా? చదువుకునే రోజుల్లో నీ భవిష్యత్తు గురించి ఎన్నో ఊహించుకుని ఉంటావు. వాటన్నిటినీ కాదనుకుని ఇలా కాషాయం కట్టుకుని ఇక్కడే ఉండిపోతావా? పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండవా? నువ్వు ఈ వ్యవస్థలోకి అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చావు. నీ క్షేమం కోసం నేను ఇక్కడే ఉండమని చెప్పాను. కానీ నీ ఆశల్ని తుంచేసుకుని ఇక్కడే ఉండటం నాకెందుకో మింగుడు పట్టం లేదు. అలా అనకండి స్వామి. నేను చిన్నప్పటి నుంచి ఎంతో మంది దేవుళ్ళకి మొక్కాను.
కానీ మీ దగ్గరికి వచ్చాక మాత్రం మిమ్మల్ని పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. మీరు నాకు దేవుడి కంటే ఎక్కువ. లేదు హారిక, ఆ దేవుడి కంటే ఎవరూ ఎక్కువ కాదు. మీరు అలానే అంటారు స్వామి, కానీ మీ ముఖంలో ఆ తేజస్సు, మీ కళ్ళల్లో ఆ ఆప్యాయత, ప్రేమ నేనెక్కడా చూడలేదు స్వామి. ఒక్కోసారి అనిపిస్తుంది నేను మీకోసమే పుట్టానేమోనని. నాకు చావైనా బతుకైనా మీతోనే స్వామి. మీకోసం, మీ సుఖ సంతోషాల కోసం నేను ఏమైనా చేస్తాను స్వామి. కానీ దూరంగా వెళ్ళమని మాత్రం చెప్పొద్దు. ఇంక పెళ్ళంటారా? నేను మీతో ఊహించుకునే బంధం పెళ్లికి, కట్టుబాట్లకి అతీతమైంది. ఒకవేళ పెళ్లి జరిగినా అది మీతోనే జరగాలి. పిల్లల్ని కన్నా అది మీ వల్లే కావాలి. మీరు నిజంగా నన్ను ఆశీర్వదిస్తే దైవాంశతో పుట్టిన పిల్లలుగా అపురూపంగా చూసుకుంటాను. స్వామి, పాలు. మల్లికార్జునేడి? రేపటి భజన ఏర్పాట్లు చేయడానికి వెళ్ళాడు స్వామి. హ్మ్. స్వామి, ప్లీజ్ హారిక, స్వామి, ఇన్నాళ్ళు నిగ్రహంతో ఉన్నాను. ఎందుకో ఈరోజు నీతో మాట్లాడాక ఇలా చేయడం తప్పు కాదనిపిస్తోంది. స్వామి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అనుకోవడానికి ఎవరూ చూడర్లే హారిక. రా కూర్చో. స్వామి, తప్పు చేశాను. ఇక్కడే ఉన్నారా? గదిలో లేకపోయేసరికి కాస్త కంగారు పడ్డాను స్వామి. అసలు నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నానో నాకేం అర్థం కావట్లేదు. అదేంటి స్వామి? రాత్రి జరిగిన తప్పును తలుచుకుంటుంటే నా మనసు దహించుకుపోతుంది. ఇన్నాళ్ళు ఆ పరమాత్మ సేవలో తరించిన వాణ్ణి ఇక నుంచి పశ్చాత్తాపంతో కుంగిపోవలసిందేనా అనిపిస్తోంది. మీరిలా మాట్లాడకండి స్వామి. నేను మిమ్మల్ని దేవుడి కంటే ఎక్కువగా భావిస్తాను. మీరు నన్ను కరుణించడం తప్పెలా అవుతుంది? అది కాదు హారిక, పెళ్లి కాకుండా పెళ్ళా? పెళ్ళంటే ఏంటి స్వామి? రెండు మనసులు, రెండు శరీరాలు ఈ పిచ్చి సమాజపు కట్టుబాట్లకి అనుకూలంగా ఒకటవడం. నాకు అలాంటి పిచ్చి లేదు. మీరు నా మెడలో తాళి కట్టకపోయినా
మనిద్దరికి పెళ్ళైపోయిందని రాత్రే అనుకున్నాను. లేదు హారిక, నాకెందుకో నాకు అర్థమైందండి. స్త్రీ సాంగత్యమే లేకుండా మీరు కొనసాగాలనుకున్నారు. కానీ నా వల్ల తప్పు జరిగిందనుకుంటున్నారు. మనం పూజించే ఆ దేవుడు కూడా పెళ్లి చేసుకున్నాడు కదా స్వామి. ఆ విషయం గుర్తు రాలేదా స్వామి మీకు? తీసుకోండి స్వామి. స్వామి, స్వామి మీరేంటి ఇలాగా? ఏ నేను ఇలా బాగోలేదా? చాలా బాగున్నారు స్వామి. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది హారిక. 2 రోజులుగా నేను పడ్డ ఆవేదన అంతా ఒక్క నిర్ణయంతో తీరిపోయింది. ఏంటి స్వామి అది? ఇక నేను స్వామీజీగా ఉండదలుచుకోలేదు. అంటే నిన్ను పెళ్లి చేసుకుని ఈ సమాజానికి నా భార్యగా పరిచయం చేస్తాను. ఈ ఆశ్రమాన్ని వేరెవరికైనా అప్పగిస్తాను. ఏంటి స్వామి ఈ నిర్ణయం? హారిక, కొన్ని కట్టుబాట్లు నియమాలు ఉన్న సమాజానికి ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పే స్టేజ్లో మనం ఉన్నప్పుడు తప్పు చేయకూడదు. దానివల్ల మన ఉనికే ప్రమాదం. ఇంకో రకంగా చెప్పాలంటే తప్పు చేసిన నేను స్వామీజీగా ఉండటానికి అర్హుణ్ణి కాదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయం గురించి రేపు అందరితో చర్చించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మన పెళ్లి గురించి అనౌన్స్ చేస్తాను. ఏంటి మౌనంగా ఉండిపోయావు? సరే, ఈ మౌనాన్ని కంటిన్యూ చేస్తావా? దా. క్షమించండి స్వామి. ఏంటి మౌనంగా ఉండిపోయావు? సరే, ఈ మౌనాన్ని కంటిన్యూ చేస్తావా? దా. క్షమించండి స్వామి. నాకు ఇవాళ ఆరోగ్యం అంతగా బాలేదు. హారిక, హారిక, హారిక. స్వామి, హారిక ఉదయాన్నే బయటికెళ్ళింది. ఎందుకు? తెలీదు స్వామి. కాస్త ఆందోళనగా ఉంది. అడిగితే సాయంత్రానికి వస్తానని చెప్పి ఈ కవర్ మీకిమ్మంది. సరే, నువ్వు వెళ్ళు. ఏదన్నా అవసరం అయితే నిన్ను పిలుస్తాను. అలాగే స్వామి.
హలో. ఏంటి చూసి షాక్ అయ్యారా స్వామి? ఏయ్, ఎవరు నువ్వు? నేనెవరో ఎందుకు చేశానో నేను చెప్పిన ప్లేస్కి వస్తే తెలుస్తుంది. ఆ, వస్తాను. ఎక్కడికి రావాలి? ఏంటి ఆశ్చర్యపోతున్నారా స్వామి? నా ఒరిజినల్ గెటప్ ఇదే. నీ దగ్గర చేసిందంతా డ్రామా. ఎందుకు చేశావు? ఎవరైనా ఏ పనైనా డబ్బు సంపాదించడానికో ఖర్చు పెట్టడానికో చేస్తారు. నేను డబ్బు సంపాదించడానికి చేశాను. సరే, నీకెంత కావాలో చూపిస్తాను. ఆ వీడియోని డిలీట్ చేయి. నాకు లెక్కల్లో లేని డబ్బు కావాలి. లెక్కలేనంత డబ్బు కావాలి. బ్లాక్ మనీ అయితే నా దగ్గర పైసా కూడా లేదు. అలాంటి సంపాదనకి నేను విరుద్ధం. ఇప్పుడు ఈ విషయాన్ని నేను పోలీసులకు చెప్తాను. చెప్పు. నేను కూడా ఈ వీడియో తీసుకొని ఏదో ఒక న్యూస్ ఛానల్ కి వెళ్తాను. నువ్వు వీడియోని క్లియర్ గా చూసావా? అదంతా నీ బలవంతం మీద జరిగినట్టుంది. నేను కాదనలేక ఒప్పుకున్నట్టుంది. అదంతా నా నటనే. కానీ టీవీలో చూసిన వాళ్ళు నువ్వు నన్ను బలాత్కారం చేసావని నమ్ముతారు. అప్పుడు ఇన్నాళ్ళు నువ్వు సంపాదించిన మంచి పేరు మొత్తం పోతుంది. నీ మనశ్శాంతి పోతుంది. నువ్వు జైలుకి వెళ్తావు. నేనేం చేస్తే ఆ వీడియో నా చేతికి వస్తుందో చెప్పు. నువ్వు స్వామీజీగానే కంటిన్యూ అవ్వాలి. నేను తీసుకొచ్చే ప్రముఖులతో నువ్వు మాట్లాడాలి. ఫొటోస్ కి ఫోజులు ఇవ్వాలి. ఇంటర్వ్యూలు ఇవ్వాలి. నేనెప్పుడూ నీతోనే ఉంటాను. ఆ అన్ని విషయాల్లోనూ తోడుగా ఉంటాను. నీకు బోర్ కొడితే చెప్పు. నీ బెడ్రూమ్ లోకి అప్సరసల్ లాంటి అమ్మాయిని దించుతాను. ఇన్నాళ్ళు ఒక భక్తురాలిగా నేను నీకు సేవ చేశాను. ఇప్పుడు నువ్వు ఒక సేవకుడిగా నాకు సేవ చేయాలి. అసలు దీనివల్ల నీకేంటి లాభం? లాభమా? రేపటి నుంచి నీకే తెలుస్తుంది. జిఆర్కే గారు. స్వామి, ది గ్రేట్ పొలిటీషియన్ జిఆర్కే గారు మీ దర్శనం కోసం వచ్చారు. ఇక నుంచి మీ రెగ్యులర్ భక్తులు రారు. నేనే కట్ చేశా. అందరూ విఐపి భక్తులే వస్తారు. కాస్త నవ్వు. అయ్యో, నా కాళ్ళకి నమస్కరించడం. మీరు సర్వం తెలిసినవారు. తప్పు లేదని నా నమ్మకం. మిమ్మల్ని దర్శించుకోవడం నాకు చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది స్వామి. స్వామి, మీ ఆశ్రమానికి ఒక చిన్న కానుక. ఆయన సర్వం త్యాగం చేసిన వారు. వాటిని ముట్టుకోరు. ఇలా ఇవ్వండి. ఈసారి ఎలక్షన్స్ అప్పుడు మీడియాతో కలిసి రండి. స్వామీజీ మీకు అనుకూలంగా 4 మాటలు మాట్లాడతారు. తప్పకుండా అమ్మా. స్వామీజీ ఆశీర్వాదం ఉంటే నేను తప్పకుండా గెలుస్తాను. గెలిస్తే మాత్రం ఇలాంటి సూట్ కేసులు 2 తెస్తాను. అయితే తేవటానికి ప్రిపేర్ అయిపోండి. సంతోషం స్వామి, ఇంకా బయలుదేరతాను. మంచిది. ఇన్నాళ్ళు నన్ను మంచి స్వామీజీగా గుర్తించిన భక్తులు ఇప్పుడు నా నీచపు సంపాదన గురించి తెలిస్తే
ఏమనుకుంటారు? ఏమీ చేయడానికి వీలు కాని పరిస్థితి. ఇలా ఎన్నాళ్ళు? స్వామి, మిమ్మల్ని కలవటానికి సినిమా స్టార్ గారు వచ్చారు. నమస్కారం స్వామి. స్వామి, మిమ్మల్ని కలవటానికి హీరోయిన్ గారు వచ్చారు. నమస్కారం స్వామి. ఏంటి స్వామి రమ్మన్నారట? ఏయ్, నటించుకో. ఇన్నాళ్ళు ఒక ఉన్నతమైన ఆలోచనతో సమాజానికి మంచి చేయాలన్న ఉద్దేశంతో బతికాను. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చి నా ఆశ్రమ పవిత్రతని నాశనం చేశావు. వ్యక్తిగా నన్ను పాతాళానికి తొక్కేశావు. ఇక చాలు, నన్ను వదిలి వెళ్ళిపో. నా టార్గెట్ రీచ్ అయ్యే వరకు వెయిట్ చేయి. టార్గెటా? ఏంటది? 100 కోట్లు. 100 కోట్లు. నా ఆశ్రమ పవిత్రతని నాశనం చేశావు. వ్యక్తిగా నన్ను పాతాళానికి తొక్కేశావు. ఇక చాలు, నన్ను వదిలి వెళ్ళిపో. నా టార్గెట్ రీచ్ అయ్యే వరకు వెయిట్ చేయి. టార్గెటా? ఏంటది? 100 కోట్లు. 100 కోట్లు. నీ మీద నేను సంపాదించాలనుకునే డబ్బు ఎంత? నీ గురించి ఇలా పేపర్లో ఇంకో 2-3 సార్లు వస్తే 6 నెలల్లో ఆటోమేటిక్ గా టార్గెట్ ఫినిష్ అయిపోతుంది. అప్పటి వరకు ఓపిక పట్టు. చూడు హారిక, నువ్వు చేస్తుంది తప్పైనా అది తప్పు అని చెప్పలేని పరిస్థితి నాది. నాకింత అన్యాయం చేసినందుకు నువ్వు గ్యారంటీగా అనుభవిస్తావు. సంపాదించుకో, కానీ సంపాదన అన్న యాంగిల్లో తప్ప మరో యాంగిల్లో నన్ను ప్రొజెక్ట్ చేశావో నీ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడను. జాగ్రత్త. స్వామీజీకి కోపం బాగా పెరిగింది. రాత్రికి తగ్గించాలి. హలో సార్, ఇక్కడ డెడ్ బాడీ పడింది సార్. డ్రైవర్, బండాపు. ఎక్కడ? భవానీ నగర్ దగ్గరలో సార్. అవునా, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. డ్రైవర్, బండి రివర్స్ చేసి భవానీ నగర్ వైపు అని. మీకేమన్నా తెలుసా? తెలియదు సార్. మీకు తెలుసా? తెలియదు సార్. ఒంటి మీద బట్టలు చూస్తుంటే ఏదో ఆశ్రమానికి చెందిందన్న ఉంది. ఇక్కడ దగ్గరలో ఏదైనా ఆశ్రమం ఉందా? ఉంది సార్. స్వామి, అక్కడ ఒక మర్డర్ జరిగింది. ఎవరు? సరే, పదండి వెళ్దాం. పదండి. పదండి స్వామి. ఎస్ఐ గారు, ఈ అమ్మాయి పేరు హారిక, నా శిష్యురాలు. రాత్రి ఈ అమ్మాయి ఆశ్రమంలోనే ఉందా స్వామి? లేదు సార్, నిన్న సాయంత్రం పని ఉందని బయటికి వెళ్ళింది. అంటే రాత్రంతా తన ఆశ్రమానికి రాలేదు. అవును సార్. మరి మీకేం డౌట్ రాలేదా? అంటే తను అప్పుడప్పుడు బయటికెళ్ళి రావడం అలవాటు, అందుకే పట్టించుకుని ఉండరు. అసలు ఈవిడెవరు? మా దగ్గరికి వచ్చినప్పుడు తనకు అనాథం చెప్పిందండి. ఓకే, అసలు ఇది ఎలా జరిగింది ఎస్ఐ గారు? గొంతు మీద ఉన్న గాయాన్ని బట్టి చూస్తే గొంతు నులిమి చంపినట్టు తెలుస్తోంది. మిగిలింది పోస్ట్ మార్టంలో తెలుస్తుంది. మీరేమనుకోకపోతే ఒకసారి స్టేషన్కి రాగలరా?
స్వామి, పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఆమె ఊపిరి ఆగిపోవడం వల్లే చనిపోయింది. చెప్పండి, మీకెవరి మీద అనుమానం ఉందా? లేదెస్ఐ గారు, నాకెవరి మీద అనుమానం లేదు. మీ శిష్యుల్లో ఎవరి మీదైనా? లేదెస్ఐ గారు. పోనీ మీకు శత్రువులు ఎవరైనా? నాకు శత్రువులా? ఈ సృష్టినంతా సమభావంతో చూసే వ్యక్తిని నాకు శత్రువులు ఎవరుంటారు? మీ ఆశ్రమంలో యాక్టివిటీస్ ఏంటి? అంటే మీ ఆశ్రమం ఏం చేస్తుంది? మా ఆశ్రమంలో ఉన్న శిష్యులు వచ్చిన భక్తులకి మంచిని బోధిస్తారు. దానికి అనుసంధానంగా ఉన్న స్కూల్స్లో, అనాథాశ్రమాల్లో పనులు చేసి పెడతారు. హారిక ఏం చేసేది? తను కూడా అందరి శిష్యుల్లో ఒకతే. అంతే ఎస్ఐ గారు. నేను అనాథాశ్రమానికి పంపిస్తానంటే తను ఒప్పుకోలేదు. ఇక్కడే ఉంటానంది. అసలు తను ఎక్కడి నుంచి వచ్చింది? తెలీదు. సార్, ఎనీ ఇన్ఫర్మేషన్? లేదు సార్, అందరిని ఎంక్వైరీ చేశాం. ఓకే స్వామీజీ, మీరు ఇక వెళ్ళొచ్చు. మంచిది. ఇది నా దగ్గర ఉంటే ఏ రోజుకైనా ప్రమాదమే. ఇది ఎవరి చేతుల్లో పడ్డా పోలీసులకు తెలిసినా ముందు నన్నే తీసుకెళ్తారు. ఆల్రెడీ నా మీద నిఘా పెట్టే ఉంటారు. స్వామి, స్వామి, స్వామి. స్వామి, మీకు ఫోన్. ఎవరు? ఎవరో తెలీదు స్వామి, మీతోనే మాట్లాడతారంట. హలో, ఎవరు? ఏంటి నీ టెన్షన్ అంతా డివిడి గురించేనా స్వామి? ఏయ్, ఎవరు నువ్వు? తెలుసుకోవాలనుకుంటే మీటింగ్ అరేంజ్ చేసి ఫోన్ చేయి, వస్తాను. ఆశ్చర్యపోతున్నావా? స్వామి, మీరు? నేనే. నువ్వు ఈ సిటీకి రాకముందు ఇక్కడ రాజ్యం ఏలిన వాణ్ణి. 4 ఏళ్లలో కొన్ని 100 కోట్లు సంపాదించిన వాణ్ణి. నువ్వు వచ్చిన తర్వాత నా ప్రభ తగ్గిపోయింది. నీ పాండిత్యం ముందు నా పాండిత్యం చిన్నపోయింది. నా ఆశ్రమం వెలవెలపోయింది. రాబడి పల్చబారింది. ఇన్ని తగ్గిపోయాయి కాబట్టే నీ మీద నాకు పగ పెరిగింది. అంటే అంటే ఇదంతా మీరు? నేను చేసిన కుట్ర. అంటే అంటే ఇదంతా మీరు? నేను చేసిన కుట్ర. లైక్ ఏ కార్పొరేట్ వార్. కార్పొరేట్ వరల్డ్ లో వాడి సంస్థను దెబ్బ కొట్టడానికి వీడు, వీడి సంస్థని దెబ్బ కొట్టడానికి వాడు ఎలా ట్రై చేస్తారో నేను అలాగే చేశా. ఆ చనిపోయిన హారిక నా మనిషే. తను రావడం, నీ ఆశ్రమంలో ఉండడం, నిన్ను ముగ్గులోకి దింపడం, ఎదిరించడం అంతా నేను ప్లే చేసిన డ్రామానే. ఎందుకు చేశారు ఈ పని? నీ పతనాన్ని కోరుకున్నాను కాబట్టే. దెబ్బ కొడితే మళ్ళీ పైకి లేవకూడదు అనుకున్నాను కాబట్టే. నువ్వు స్వామీజీగా అనర్హుడు అని ఫీల్ అయిన రోజే నిన్ను వదిలేయచ్చు. కానీ నా ప్లాన్ అది కాదు. నిన్ను, నీ ఆశ్రమాన్ని టోటల్గా నా గ్రిప్లో పెట్టుకోవాలనుకున్నాను. పెట్టుకున్నాను. నువ్వింకెటూ తప్పించుకోలేవు. నువ్వు కాస్త తోకజాడిస్తే చాలు, ఆ DVD తీసుకెళ్లి పోలీసులకి ఇస్తాను. నీ సంగతి వాళ్లే చూసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే, నీ మీద ఇంకాస్త గ్రిప్ కోసం హారికను కూడా నేనే చంపేశా.
ప్లాన్ సక్సెస్ అయిపోయింది. వాడు టోటల్ గా కృంగిపోయాడు. తప్పు చేశానే అని బాధపడుతున్న వాడితో పదే పదే తప్పు చేయించాను. నేనిచ్చిన ట్రీట్మెంట్ కి వాడు జన్మలో కోలుకోలేడు. ఇప్పుడే ఇంకో పని చేస్తే వాడు ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా కోలుకోలేడు. ఏంటా పని? నువ్వు చచ్చిపోవాలి. ఆ, నువ్వేం భయపడకు, నిన్నేం చంపంలే. నీ రాకతో పోయిన నా పేరు నువ్వు పోతే తిరిగి వస్తుందని నేను అనుకోను. నిన్ను గ్రిప్లో పెట్టుకుంది చంపడానికి కాదు, నాకు సంపాదించి పెట్టడానికి. సో నువ్వు రోజులాగానే నీ స్వామీజీ కార్యకలాపాలని కంటిన్యూ చేయి. వారం వారం వచ్చి డబ్బిచ్చెళ్ళు. ఏ వారం మిస్ అయినా నీ వీడియో టీవీలో వస్తుంది. టేక్ కేర్. ఏంటి ఎస్ఐ గారు, మా గురించి తెలీదా? స్టేషన్ వరకు లాక్కొచ్చారు. నోరు మొయ్యరే ఇడియట్. నువ్వు చేసిన అన్ని వెధవ పనుల గురించి ఈ స్వామీజీ గారు చెప్పారు. ఓహో, ఈయన మాటలు నమ్మి నన్ను ఇక్కడి దాకా రప్పించారా? అసలు ఈయన గారి నిర్వాకాల గురించి మీకు తెలీదు. ఇదా మాకు మొత్తం అంతా చెప్పారు, కానీ వీటన్నింటికంటే పెద్ద ఎవిడెన్స్ ఒకటి మా దగ్గర ఉంది. ఈ వెంట్రుక నీదే, చనిపోయిన హారిక చేతిలో దొరికింది. ఇది కూడా నీదే. దీనిని ఈ ఆశ్రమంలో మా కానిస్టేబుల్ సంపాదించాడు. నువ్వు హారిక నితన్ దగ్గర ప్లాన్ చేసినట్టే నేను నీ దగ్గర నా కానిస్టేబుల్ ప్లాన్ చేశాను. ఆ రోజు హారిక చేతిలో దొరికిన వెంట్రుకే నాకు అనుమానాన్ని కలిగించింది. తర్వాత ఈ స్వామీజీ చెప్పిన దాని ప్రకారం నీ హెయిర్ సంపాదించి దాన్ని టెస్ట్కి పంపిస్తే సరిపోతుందని శిష్యుడి వేషంలో నా కానిస్టేబుల్ని పంపించాను. నీ హెయిర్ దొరికింది, నువ్వు దొరికావు. ఆ హారిక బ్యాంక్ స్టేట్మెంట్లో కూడా కొన్ని కోట్ల రూపాయలు నీ అకౌంట్లోకి వచ్చాయని మా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. ఇప్పుడు చెప్పు దొంగ స్వామి, ఏమంటావు? సమాజంలో మీకంటూ ఒక వాల్యూ, గుర్తింపు ఉన్నాయి. మీరేదో ప్రజల్ని మంచి దారిలో పెడతారని, 4 మంచి మాటలు చెప్తారని అందరూ నమ్ముతారు. కానీ నీలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. మేము సర్వసంగ పరిత్యాగులు అని చెప్పుకునే మీరు డబ్బు సంపాదించుకొని మాత్రం ఏం చేసుకుంటారా? పబ్లిక్ గా ఖర్చు పెట్టలేరు, పబ్లిక్ గా ఎంజాయ్ చేయలేరు. అంతా భయం భయంగానే చెయ్యాలి. పైగా సంపాదించింది కాపాడుకోవడానికి అనుక్షణం టెన్షన్ పడాలి. ఇన్ని కష్టాలు పడ్డా డబ్బు మీద మాత్రం ఆశ చావదే. పైగా వీళ్ళలాంటి నిజమైన స్వాములు మంచి పేరు తెచ్చుకుంటుంటే ఓర్చుకోలేరు. ఒక్క విషయం గుర్తుంచుకో, మంచిని చెప్పాలన్నా, మంచిగా ఉండాలన్నా నీలో మంచి అనేది ఉండాలి. లేని దాన్ని ఉన్నది అన్నట్టు నమ్మించాలని చూస్తే ఇదిగో ఇలాగే అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. కానిస్టేబుల్ సార్, వీడిని లోపల పడేయండి. ఓకే సార్.